పాలమూరు జిల్లా వ్యాప్తంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్లలో ఉన్న అక్రమ ఇళ్లను కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశామన్నారు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి. ఇప్పటికే చెరువులు కుంటల్లో ఇల్లు కట్టిన ఇంటి యజమానులకు సైతం నోటీసులు జారీ చేశామని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఇక నోటీసుల జారీకి సంబంధించిన ఓ ఫేక్ లిస్ట్ బయట ప్రచారం అవుతుందని, దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇక ప్రభుత్వం నిషేధించిన ప్రాంతాలలో ఇల్లు కట్టకూడదని చెబుతున్న మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. తరహాలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో ఉన్న అన్యాక్రాంత భూములను, ఆక్రమించుకున్న భూములను అక్కడి సంబంధించిన స్థానిక మున్సిపల్ అధికారులు వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ అక్రమకు సంబంధించిన కట్టడాలు కూడా కూల్చివేతలకు గతంలో చేశారు. ఇప్పటికి కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగాయి. అంటే నిర్మించుకున్నారు. అధికారులు కూడా ఎక్కడికక్కడే పర్మిషన్లు ఇవ్వడంతో బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తంగా మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేయడం ఒక హైడ్రా తరహాలో ఒక చట్టాన్ని తెచ్చారు. దాన్ని కూడా ఉమ్మడి జిల్లాలో దాన్ని రూపొందిస్తున్నారు, అమలు చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్లో కూడా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దానికి సంబంధించిన అధికారులు కూడా వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో హల్చల్ అవుతున్న ఈ సమస్యపై స్థానిక మున్సిపల్ అధికారి మహేశ్వర్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మహబూబ్నగర్ జిల్లాలో మీరు గుర్తించిన ఈ బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి? ఇప్పటివరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? మేము అక్రమ కట్టడదారులనే గుర్తించే పనిలో ఉన్నామండి. ఇప్పటి వరకు ఒక 30 మందికి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఈ సర్వే కొనసాగుతుంది. ఇంకో నెల రోజులు పట్టొచ్చు మేబీ. ఆ నెల రోజుల్లో మేము అందరూ అన్ని నాలాల మీద, అన్ని చెరువులలో అక్రమ కట్టడాలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో ప్రభుత్వాధికారులతో పాటు ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ళకు వాస్తవంగా బఫర్ జోనా, ఎఫ్టీఎల్నా ఆ ప్రాంతం అనే సమస్య కూడా వాళ్ళకి తెలియదు. ఆ విషయంలో అధికారులు తప్పు చేశారంటారా ఇక్కడ? లేకపోతే ప్రజాప్రతినిధుల వల్ల ఇదంతా సమస్య జరిగి చివరకు బాధితులు ఇబ్బందులు పడే అవకాశం అయితే కలుగుతుంది? తప్పు ఎవరు చేశారన్నారు కదండి. ఇప్పుడైతే తప్పు చేసిన వాళ్ళ మటుకు అంటే ఇద్దరి వల్ల జరిగి ఉండొచ్చు. ప్రజాప్రతినిధుల ప్రోద్బలం లేనిదే, లేకపోతే అధికారుల తప్పుదాలు కూడా ఉండొచ్చు ఇందులో. కాకపోతే ఇప్పుడైతే మన రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న దాన్ని పై అధికారుల ఆదేశాల మేరకు మేమైతే దాన్ని కంటిన్యూ చేస్తామండి. అంటే మీ పరిధిలోని మున్సిపాలిటీలో ఎన్ని చెరువులు ఉంటాయి, ఎన్ని గుర్తించారు సార్ అటువంటివి అన్ని అక్రమ కట్టడాలని? అదే చెప్తున్నాను కదా, 30 మాత్రమే ప్రస్తుతానికి సర్వే నడుస్తుంది. ఈ వీక్లోనే స్టార్ట్ చేశాము. ఒక 30 అక్రమదారులు మాత్రం గుర్తించడం జరిగింది. వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇది కొనసాగుతుంది. ఈ సంఖ్య పెరుగుతుంది. వాళ్ళందరూ కూడా నోటీసులు ఇష్యూ చేస్తాం. అంటే బయటికి ఒక నోటీసు కూడా వచ్చింది. దానిలో వచ్చిన చాలా మందికి వస్తున్నాయి. 200-300 మందికి నోటీసులు ఇచ్చినాం అనేది. అంటే అది ఎంతవరకు నిజం సార్? అది దాన్ని కూడా ఆధారం చేసుకుంటాము. అదేమి కొట్టిపారేయలేము. దాన్ని ఆధారం చేసుకొని రీవెరిఫై చేసుకొని అది నిజమైతే వాళ్ళని కూడా దీంతో చేస్తాం. అందులో ఉన్న లిస్టులో ఉన్న వాళ్ళని వెరిఫై చేసుకుంటాం. దాన్ని కూడా ఆధారంగా తీసుకుంటాము. ఎన్ని రోజులు ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉంటుంది సార్? 1 మంత్లో కంప్లీట్ అవుతుందండి. 1 మంత్ లోపల నివేదిక రూపొందిస్తాము. పై అధికారులకు నివేదిస్తాము. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోమంటే అలాంటి చర్యలు తీసుకుంటాం. అంటే మామూలుగా మున్సిపల్ శాఖ ఒకటే కాకుండా ఇరిగేషన్ శాఖ చాలా శాఖలు ఉంటాయి. దీనితో ఎలా సమన్వయం చేసుకొని ముందుకు సాగుతారు మీరు? ఇది ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ సమన్వయంతో చేయాల్సిన పని. మేము ఆ శాఖతో పూర్తిగా టచ్లో ఉన్నాము. వారి పూర్తి కోఆర్డినేషన్ కూడా మాకు ఉంది. కాబట్టి ఇరిగేషన్ తర్వాత ఇంతో రెవెన్యూ శాఖతో కూడా అవసరం ఉంటుంది. ఆ 2 శాఖలతో మేము కోఆర్డినేట్ చేసుకుంటాం. ఇది అంటే మహబూబ్నగర్లో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాల దానిపైన ఖచ్చితంగా అధికారులు పై రాష్ట్ర స్థాయి అధికారులు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తారో వాటిని అమలు చేసేందుకైతే ఖచ్చితంగా కృషి చేస్తామని కమిషనర్ మహేశ్వర్